మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మార్వాడిలా మీరు కోటీశ్వరులు అవ్వాలంటే ఏం చేయాలి? అయితే మీరు ఇలా చేస్తే ఐశ్వర్యవంతులు అవ్వడం ఖాయం. ఇది జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులకు కారణం మీకు శనిగ్రహం చేత పీడించబడ్డమే. మీకు లక్ష్మి అనుగ్రహం లేకపోవడమే. వీటన్నింటినీ తొలగించుకోవాలి అంటే లక్ష్మి అనుగ్రహం, శని అనుగ్రహం పొందాల్సిందే. శుక్రవారం నాడు శనికి అత్యంత ప్రీతికరమైన ఇనుమతో చేసిన బాగా అరిగిపోయిన గుర్రపు నాడని తెచ్చుకుని పసుపు కుంకుమలను పెట్టి లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టాలి. దానికి పూజ చేసి ధూపదీప నైవేద్యములు సమర్పించాలి. తరువాత ఆ గుర్రపు నాడను తెచ్చి ఇంటి సింహ ద్వారానికి యు ఆకారంలో గోడకు దిక్కొట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి పరుగున వచ్చి అక్కడే తిష్టి వేసుకుని కూర్చుంటుంది. గుర్రపు నాడ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ప్రతిరోజు ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోవాలి. ఇలా మార్వాడీలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకు మనం చూస్తూ ఉండగా వాళ్ళు బాగా ధనవంతులవుతున్నారు. మీరు కూడా సొంత ఇంటిలో ఉన్న అద్దె ఇంటిలో ఉన్న ఈ గుర్రపు నాడను మీ గోడకు కొట్టండి. వెంటనే మీరు ఐశ్వర్యవంతులవుతారు. అదే గుర్రపు నాడతో ఇంకోలా చేయొచ్చు. ఆ నాడని తీసుకొచ్చి కడిగి లక్ష్మీదేవి దగ్గర పూజ చేసి కొలిమికి తీసుకెళ్లి సన్నని తీగలా చేసి దాన్ని కంకణంగా కాని ఉంగరంగా కాని చేయించుకోవాలి. పురుషులైతే 2 చేతులకు మధ్య ఒక వేలికి ఉంగరాలని ధరించాలి. అదే స్త్రీలైతే చేతికి ఏదో ఒక వేలికి ధరించవచ్చు. ఈ ఉంగరం కాని కంకణం కాని ధరిస్తే వారికి ఎటువంటి అప్పుల బాధలు ఉండవు. బంగారాన్ని తాకట్టు పెట్టుకునే పని ఉండదు. వారింటా బంగారం స్థిరపడి ఉంటుందని తంత్ర శాస్త్రాలు చెప్తున్నాయి. కొంతమంది పండితులు దీన్ని చేపట్టి మంచి ఫలితాలు పొందారు. మార్వాడీలు ముందు వాళ్ల పిల్లలకు ఉంగరాన్ని ధరించాకే బంగారాన్ని ధరిస్తారు. మరో ముఖ్య విషయం ఏంటంటే వారు షిరిడి సాయిబాబాను ఇష్టంగా పూజించడమే. వారు కృష్ణుడిని, లక్ష్మీదేవిని ఎంత ఇష్టంగా పూజిస్తారో అంతకంటే ఇష్టంగా సాయిబాబాను పూజిస్తారు. వారిలో కొంతమంది నైవేద్యంగా చపాతీలు పెడతారు. ఆ చపాతీలను అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఇంకా వారు గోవులకు పెడతారు. మార్వాడీలు ఎక్కడ నివసిస్తున్నా ఇవి చేయక మానరు. అందుకే వాళ్ళు అంత ధనవంతులుగా మారుతున్నారు. కాబట్టి మీరు కూడా ఇలానే చేయండి, ఐశ్వర్యవంతులు కండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.